రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉదయాన్నే తీవ్ర కలకలం రేగింది. మాసప్ ట్యాంక్ లో ఒక ప్రముఖ అడ్వకేట్ కాజా మొయిజుద్దీన్ పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. మే 23న ఉదయం మాసప్ ట్యాంక్ లోని తన నివాసం వద్ద అడ్వకేట్ కాజా మొయిజుద్దీన్ ఉండగా ఒక్కసారిగా ఒక కారు ఆయన ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వేగానికి ఆయన రోడ్డుపై పడిపోగా వాహనం అక్కడి నుంచి క్షణాల్లో పరారైంది. ఈ ప్రమాదంలో కాజా మొయిజుద్దీన్ కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం ప్రమాదమా లేక కావాలని ఆయన్ను అంతమొందించడానికి పక్కా స్కెచ్ తో చేసిన దాడానా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన ఒళ్ళు గగుర్పుచ్చే సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ విజువల్స్ చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడిలాగే కనిపిస్తుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకొని ఆ వాహనం ఎవరిది అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉదయాన్నే తీవ్ర కలకలం రేగింది. మాసప్ ట్యాంక్ లో ఒక ప్రముఖ అడ్వకేట్ కాజా మొయిజుద్దీన్ పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. మే 23న ఉదయం మాసప్ ట్యాంక్ లోని తన నివాసం వద్ద అడ్వకేట్ కాజా మొయిజుద్దీన్ ఉండగా ఒక్కసారిగా ఓ కారు ఆయన్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వేగానికి ఆయన రోడ్డుపై పడిపోగా వాహనం అక్కడి నుంచి క్షణాల్లో పరారైంది. ఈ ప్రమాదంలో కాజా మొయిజుద్దీన్ కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం ప్రమాదమా లేక కావాలనే ఆయన్ను అంతమొందించడానికి పక్కా స్కెచ్ తో చేసిన దడన అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వల్లు గగుర్పుచ్చే సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ విజువల్స్ చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడిలాగే కనిపిస్తుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకొని ఆ వాహనం ఎవరిది అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.